ఆంధ్రాలో వైసీపీ నేతలను బీజేపీలో కలపడానికి దృష్టి కేటాయిస్తున్నారు. దీని వెనక గల కారణాలు ఏంటి? ఎందుకని కలపాలని చూస్తున్నారు? ఆబ్వియస్గా బీజేపీ గవర్నమెంట్ మైనారిటీలో పడిపోయింది అక్కడ ఉమ్, అక్కడ సెంట్రల్లో ఉమ్, 240 వచ్చినాయి. తర్వాత అక్కడ చాలా మంది పార్టీలు కలవడం, చాలా మంది ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ వాళ్ళ పార్టీలు కలవడం వల్ల వీళ్ళు ఎందుకు కలిసారు? వాళ్ళకి స్వప్రయోజనాలు చాలా ఉంటాయి. ఉమ్, అమరావతికి డబ్బులు కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి, ఇచ్చారో చచ్చారో తెలియదు కానీ ఉమ్, తర్వాత ఇంకోటి ఏమన్నా కావాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్తో వీళ్ళకి చాలా పని ఉంది. సంబంధ బాంధవ్యాలు ఉంటేనే మనం ఉమ్, చాలా మంది అవ్వగలం అనేది చంద్రబాబు నాయుడులో వచ్చిన ఒక వికాసం. లేకపోతే దానికి ముందు 5-6 నెలల ముందు అతను జైలుకి వెళ్ళడానికి కారణమే బీజేపీ. ఉమ్, పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళు ఎవరు పెట్టారు? జగన్, కేసీఆర్ ప్లాన్ చేసి బీజేపీ సపోర్ట్ చేస్తే లోపల పెట్టారు. ఆయన 1 రోజు 2 రోజుల మోర్ దెన్ 80 days అది పెట్టారా ఉమ్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అవును సార్. అటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఎప్పటికప్పుడు సమీకరణలు ఎందుకు మారతాయంటే బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఉమ్, ఏమీ లేదు. అటువంటిది మిల్లిగా కర్ణాటకలో వచ్చింది ఉమ్, గవర్నమెంట్. దాన్ని దించేశారు. ఉమ్, శివకుమార్ లాంటి పెద్ద మంచి లీడర్స్ అక్కడ కాంగ్రెస్ మళ్ళా పూర్వవైభవం పట్టుకొచ్చారు. వాళ్ళు కొన్ని డిఫరెన్స్లు ఉన్నా కూడా ఒకళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే లెవెల్కి పెట్టారు. ఉమ్, సో అదే పందాల్లో కాంగ్రెస్ చూస్తూ ఉంటది. ఉమ్, దక్షిణ భారతదేశంలో ఎదుగు పోయింది. తెలంగాణని ఆంధ్ర నుంచి సెపరేట్ చేశారు కాబట్టి ఈ 2 రాష్ట్రాలు సెపరేట్ చేయడం వలన ఇక్కడ మనుగడ పోయింది. ఎవరికైతే కాంగ్రెస్ కి అడ్రస్ లేకుండా పోయారు. ఉమ్, బికాజ్ ఆంధ్ర వాళ్ళకి అన్యాయం జరిగినట్టు లెక్క. అక్కడ సరిగ్గా పంపకాలు పంపకుండా ఆ కేసీఆర్ ఏదో చెప్పాడని చెప్పేసి ఇవ్వాలి. చాలా కరెక్ట్గా ఏమి తెలుసు సోనియా గాంధీ గారికి? ఏమి తెలియదు. షీ డజంట్ నో ఎనీ పాలిటిక్స్. ఏదో గాంధీ ఫ్యామిలీ కాబట్టి ఇచ్చారు బలవంతంగా. రాజీవ్ గాంధీని బలవంతంగా నిలబడడానికి ఇష్టం లేదు. ఈజ్ పైలట్, ఉమ్, హ్యాండ్సమ్ అందంగా ఉండే పైలట్ అంతే. ఎక్కడో చూసి పెళ్లి చేసుకున్నట్టు ఉమ్, ఎవరిని ఒక హోటల్లో కాఫీ ఇస్తున్నప్పుడు ఉమ్, అర్థమైందా? సో అటువంటి వాళ్ళు దిగొచ్చి దేశాన్ని, ఎంత పెద్ద దేశం ఇది, దేశాన్ని పరిపాలించే అతిపెద్ద పార్టీగా తయారు చేశారు. వాళ్ళకి పుట్టినవాడు కూడా స్నాబిష్ అంటే దద్ది పప్పు అనేవారు. చాలా కాలం తర్వాత అతను వల్ల నేర్చుకుని ఉమ్, అతను నేను కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అందులో ఉన్న పెద్ద పెద్ద సోనియా గాంధీకి సపోర్ట్ అపాయింట్ పెట్టే వాళ్ళందరూ చచ్చిపోయారు. ఉమ్, ఓకే, దేర్ ఆర్ సమ్ ఫ్యూ సెక్రటరీస్, వాళ్ళంతా కూడా మలయాళీసే. అక్కడ ఉండేదంతా మలయాళీసే. సో అక్కడ ఆ టైంలో ఇప్పుడు బాధ్యత వచ్చింది. ఉమ్, 50 సంవత్సరాల రోజుకి పెళ్లి లేదు, పెడాకులు లేదు, కొద్దిగా బరోజ్గా ఉండే మనిషి అనమాట. ఉమ్, అప్పుడు అతను మళ్ళా మామూలు డ్రెస్ చేసుకోమని, తనకు కొంచెం ఇదిగా చేసుకోమని, పెళ్ళి ఒకటి అవ్వలేదు సరి కదా, ఇట్లా అన్నింటిలో అతను మార్పు పట్టుకొచ్చి ఇప్పుడు మోడీని షేక్ చేసే లెవెల్కి వెళ్ళిపోయాడు రాహుల్ గాంధీ. అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బలపడాలి అనేది ఒక దృఢ నిశ్చయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ టైంలో బీజేపీకి అసలు ఏమని కూడా లేదు, 1 సీటు కూడా రాదన్నాను నేనే. వాళ్ళకి మరి 7 సీట్లు వచ్చినాయంటే ఆంధ్రాలో, ఇంకా తెలంగాణలో బాగా వేశారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా మంది కాంగ్రెస్తో కోపంతో దీనికి మళ్ళీ టీఆర్ఎస్ అంత ముందు ఆ టీఆర్ఎస్ మీద కోపం ఉన్న వాళ్ళు కొంత కావాలి కాబట్టి దాన్ని సెపరేట్ చేసి బీజేపీ కొంత నిలదక్కుంది ఉమ్, ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉన్న పనిచేసిన వాళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు. బీజేపీలో ఉన్న వాళ్ళు చాలా గట్టిగా పనిచేశారు. వాళ్ళు కూడా ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే. సో ఇక్కడ ఒక వైభవం పట్టుకొచ్చారు. ఆంధ్రాలో ఏమీ లేదు. అటువంటి చోట కూడా వాళ్ళు డబుల్ గేమ్ ఆడి బీజేపీ పాలిటిక్స్, రాజకీయం ఏంటి? ఒకళ్ళొకళ్ళు లాక్కోవడం, ఒకళ్ళొకళ్ళు ఎవరి పార్టీ బాగుండాలో వాళ్ళు చూసుకోవడం, ఎవరు బాగోగులు చూసుకునే స్వార్థం ఉన్న ప్లేస్ ఏంటంటే పాలిటిక్స్, రాజకీయం. ఉమ్, సో ఆ విధంగా ఆంధ్రాలో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. ఉమ్, ఎలాగా జగన్తో బాగుంటూ జగన్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ₹1 ₹2 కాదు, చాలా హై లెవెల్లో కూడా వీళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్కి ఇచ్చేవారు. ఉమ్, వాళ్ళ పరిపాలనకి డబ్బులు కావాలంటే ఆంధ్ర నుంచి వెళ్తుంది. సో అదేవిధంగా జగన్ కూడా ఇచ్చి వాళ్ళతో మంచిగా ఉంటూ, మనవాడు ఆస్కార్ నటిస్తాడు కదా, ఆస్కార్ లెవెల్లో నటించి ఎదురు వాడికి తెలియదు అది మనసులో ఏముందో అని చెప్పేసి ఉమ్, ఆ విధంగా మెయింటైన్ చేస్తే అతను కూడా భలే వస్తున్నారు వీళ్ళు, మనం పరిపాలన ఉన్నాం కాబట్టి మనకు భయపడిపోతున్నారు, వీళ్ళ కేసులు ఉన్నాయి కాబట్టి అని మోడీ గారు కూడా అని చెప్పి మొత్తానికి వెనకాలే ఉండి చంద్రబాబు నాయుడు బొక్కలో పెట్టారు. ఉమ్, అయ్యి బాబాయ్ ఇంత బొక్కలో పెట్టడం వల్ల మనం పడిపోతున్నాం తెలిసిన తర్వాత కవితలు పెట్టారు. ఉమ్, ఈ ఐడియా ఇచ్చింది అతనని. కేసీఆర్ ఇచ్చాడు కాబట్టి లిక్కర్ కేసులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బీజేపీలోకి చేరిపోగానే మంచోళ్ళు అయిపోయారు. ఉమ్, ఈ అమ్మాయి కొంచెం మా ఫాదర్ చాలా డబ్బున్నవాడు కాబట్టి ఇప్పుడు హూ అని చెప్పి తలెగరికి కూడా వెళ్ళింది, లోపలికి వెళ్ళిపోయింది. ఉమ్, ఇంకెవడు అక్కడ పక్కలో మళ్ళీ ఎవరు కేజ్రీవాల్,
అతను పెట్టడం అనేది పెద్ద బూతు. అతను పెట్టేశారు. వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి అడ్డం వస్తే ఈడీని సిబిఐని పంపించి జైల్లో పెడుతున్నారనే అపవాద మొన్న మహువా మైత్రి అనే బెంగాలీ ఎంపీ గుర్తుకు ఆరేసింది. ఎవరిని బీజేపీని బోడీగారు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళకూడదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూర్చోవాలని మనమే అంటున్నాం మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు ఎవరో ఇప్పుడున్న తెలుగుదేశం వాళ్ళు జగన్ రావాలి వాళ్ళు రావాలి అంటున్నప్పుడు మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు? మరి చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎంఐనే వస్తాను, ఈ 23 ఉంటారు వాళ్ళందరితో మాట్లాడించుకోండి మీరు అని చెప్పేసి ఆయన మళ్ళీ రాలేదు. నీకు ఒక న్యాయం ఉన్నా వాళ్ళకున్నా డబుల్ స్టాండర్డ్ అంటుందని జగన్ ఒక న్యాయం ఉన్నా అది జగన్ కూడా అలా బిహేవ్ చేశారు తర్వాత. ఓకే, మీ దగ్గర ఉన్న 23 మంది 5 లాగేసామంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని. ఎవరి కాళ్ళు ఎవరి టైం వాళ్ళకి అదే చెప్తాను. దేర్ ఇస్ టుమారో అనేది ఉంటుంది. అది పట్టుకెళ్ళి గుర్తించట్లేదు. రేపటి రోజున మీరే పర్మనెంట్ కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించేస్తారు ఇప్పుడు వీళ్ళంతా. ఏదో విధంగా భయపెట్టేసి వాళ్ళ పార్టీల్లోకి తీసుకునే ఉద్దేశంతో ఆంధ్రాలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ పురంధేశ్వరి కూడా బీజేపీకి జరిగింది కదా, ఆవిడ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. బీజేపీ గురించి పెద్ద సరిగ్గా పనిచేయలేదు ముందు అని ఆవిడకి పక్కన పెట్టారు. బీజేపీని హెడ్ గా ఎవరు తీశారు? ఇక్కడ ఆ వీర్రాజు అన్న తీసేసి ఆవిడకి ఇచ్చారు. ఆవిడ పాలిటిక్స్ చేసింది. అయినా కూడా ఆవిడకి పాత్ర ఇవ్వలేదు. చాలా తెలివైనవాడు. బీజేపీలో ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే అసలు ఇవ్వరు. వాళ్ళు 400 సీట్లు అనుకున్నట్టు వస్తే ఇప్పుడు ఇచ్చిన తెలుగుదేశం వాళ్ళు ఎవరిని అసలు లెక్క చేయరు. వాళ్ళకి రాలేదు కాబట్టే అక్కడ మనకి 2 ముష్టి పడేశారు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, 2 మినిస్టర్లు. అదేవిధంగా సౌత్ ఇండియా అంటే ఎప్పుడు కూడా డిఫరెంట్ గా చూసేవాళ్ళే అక్కడ ఉన్నవాళ్ళు. అది కాంగ్రెస్ కానీ ఇక్కడి నుంచి డబ్బులు కావాలి, ఇక్కడి నుంచి వాళ్ళకి ఓట్లు కావాలి, కానీ వీళ్ళకి ఏం చేయరు. ఎప్పుడు చూసినా గుజరాత్కి వాళ్ళకి వీళ్ళకి చేయటమే. ఇది పోవాలంటే డెఫినెట్ గా మొన్న జరిగినట్టుగానే అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకనే కాంగ్రెస్ ప్లస్ అదర్ పార్టీస్ కలిసి స్ట్రాంగెస్ట్ అయిపోయారు అక్కడ. ఇప్పుడు మోడీ గారు అండ్ అమిత్ షా ఆడిన ఆటలు సాగవు. ఇక్కడి నుంచి ఏం చేయాలి? ఇప్పుడు స్లోగా బిల్డప్ చేయాలి, వాళ్ళ యొక్క బలం పెంచుకోవాలి. సో ఆంధ్రాతో స్టార్ట్ చేశారు. అదే నెక్స్ట్ క్వశ్చన్ లో తెలంగాణ అడిగితే దాని గురించి చెప్తాను. అదేందా ఆంధ్రాలో ఉన్న వాళ్ళని ఏ విధంగా బీజేపీలో చేర్చుకుంటున్నారు, ఎవరిని? వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఓకే, వాళ్ళు ఎందుకు చేరుతున్నారు అనేది వాళ్ళకి ఇచ్చి పుచ్చుకునే ఏమన్నా ఉంటే అవి చేరుతారు. బీజేపీ దగ్గర ఏమి ఉండదు ఇవ్వడానికి. ఓకే, ఇక్కడ ఎలాగ జగన్కి లేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోతాం బెటర్. రూలింగ్ పార్టీలోకి వెళ్తే ఎప్పుడంటే ఢిల్లీలో వెళ్తే కాఫీ ఇస్తాడు ఎవడన్నా, మనం పనులు చేయించుకోవచ్చు చెప్పేసి వీళ్ళు అందులోకి వెళ్ళాలి. లేకపోతే అక్కడ వెళ్ళటం వల్ల వీళ్ళకి ఉపయోగం లేదు. బీజేపీలో చేరడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళకి. ఏమన్నా ఉపయోగం ఉంటాడు, ఏమన్నా బిజినెస్ నేషనల్ హైవేలో బిజినెస్ చేసుకుని ఉంటాడు. వాళ్ళ పేర్లు ఎత్తుకులేని వాళ్ళందరూ ఉన్నారు. ఓకే, అన్ని క్యాస్ట్ లోనే ఉన్నారు. వాళ్ళు పనులు చేయించుకోవాలంటే రేపు పొద్దున్న బీజేపీతో మాట్లాడాలంటే ఈ సృజనా చౌదరి వీళ్ళందరూ ఎలా జంప్ చేశారు? చెడ్డ వాళ్ళంతా మంచి అయిపోయారు. బీజేపీలోకి వెళ్ళిన వెంటనే అదేదో పులచాప జోగు ఉంటుంది, పులస వస్తూ ఉంటుందట. కాకినాడ సైడ్ కోటిపల్లి దాటి వస్తుంది అనమాట. ఓకే, అది వచ్చి వెన్ ఇట్ జాయిన్స్ ఇన్ సాల్ట్ వాటర్ కూడా విరస అయిపోతుంది. పులస విలస అవుతుంది. పులస 5,000 ఉంటుంది చేప, అది 1,000 రూపాయలు. అది ధవళేశ్వరంలో అమ్ముతారు. అది విలస అయిపోయింది అనమాట. ఆ సాల్ట్ వాటర్ లో కలిసేటప్పటికి వాటర్ చేంజ్ ఉంటుంది. సాల్ట్ నుంచి మంచి వాటర్, మంచి నుంచి సాల్ట్ వాటర్. కానీ అలాగా ఇది ఎంత దుర్మార్గుడైనా బీజేపీలోకి వెళ్తేప్పటికి విలస అయిపోతారు అనమాట. లేకపోతే అంతకుముందు పులస. ఇప్పుడు ఆ సామెత ప్రకారం అందరికి అర్థమవుతుందని చెప్తున్నాను. లేదా ఇక్కడే ఉంది బీజేపీ వాళ్ళకి ఏమీ లేదు. అక్కడ గడ్లే అంటే పనులు చేయించుకోవాలంటే రేపు బీజేపీ ఎంపీతో మాట్లాడాలంటే నా దగ్గర అని చేస్తానంటాడు. యాక్చువల్గా ఒక స్టేట్ ఎంపీలు ఇంకొక స్టేట్ లో ఉన్న వాళ్ళకి చేరు. ఇది అక్కడ తంబువులు. అక్కడ ఢిల్లీలో చాలా కాలం కింద చెప్పాను, 2 సంవత్సరాల క్రితం. మన పనులు వేరే రాష్ట్ర ఎంపీ చేస్తాడు, వాళ్ళ పనులు మనం చేస్తాం దొరికిపోకుండా అనమాట. ఇది ఢిల్లీ రాజకీయం యొక్క ప్రధాన క్యారెక్టరిస్టిక్, ప్రధాన లక్షణం. చాలా మంది తెలియకపోతే తెలుసుకోండి. మనవాడు మనకే చేయడు, మనవాడు ఇంకోటి పరిచయం చేస్తాండి కావాలంటే. ఒక 5-6 లక్షలు 10 లక్షలు ఒక ₹1 తీసుకుని ఇంకోటి పరిచయం చేసి మా వాడు వస్తాడు చేయండి, వాడు ఆడే ఒప్పుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు చేయకూడదు, దొరికిపోతారు. ఈ నేషనల్ హైవేలో ఇటు రోడ్స్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఒకప్పుడు పరిచయం నాకు, వాళ్ళ ద్వారా నాకు అర్థమయ్యేది. వాళ్ళకి చేసి పెట్టేవాడు చెప్పేవాడు అనమాట. ఇదే ఆడి దగ్గరికి వెళ్తారండి. అదే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మన వాళ్ళు మనకు చేయకూడదు, వాళ్ళకి చేయకూడదు. యు అండర్స్టాండ్ దట్? సో దానికోసం తప్పితే బీజేపీలో ఉంది నీ బోలు నా బోలు సలాం లాగా, ఆ జోగు రాసుకుంటే బూడులాగా ఏముంటుంది అక్కడ అర్థమైంది ఇప్పుడు. సో ఇది అంతేత ఆంధ్రాలో
ఉన్న గెలిచిన 4-5 మిగతా వైఎస్ఆర్సీపీని తీర్చుకోవడంలో అక్కడ కూడా ఏమి లేదు. వైఎస్ఆర్ అతనే హత్యల కేసులు అట్లా ఇట్లు తిరుగుతున్నాడు బిజీగాను. ఓకే, సొంత ఇంట్లోనే ఆ పొజిషన్ వచ్చేసింది. ఇంకా జగన్ దగ్గర ఏముంటుందా, ఇంకా ఓ పక్కన ఎవరా తొక్కేస్తున్నారు అతన్ని అని దానికి వేరే క్వశ్చన్ ఉంది కాబట్టి ఇంట్లో చెప్పట్లేదు. అర్థమైందా? సో బీజేపీలో చేరిక వైఎస్ఆర్సీపీలో అనేది అది వాళ్ళు వేస్తున్న మాస్టర్ ప్లాన్ అంతే, వాళ్ళ మెరుగుడు కోసం. నిజంగా పార్టీ బాగుండాలని ఆవిడ చేయడు. ఇంక్లూడింగ్ అమ్మాయి కూడా నాకు తెలుసు, రామారావు గారు అమ్మాయి మన గెలిచింది కదా, పురంధేశ్వరేనా మొన్న గెలిచిన ఆవిడ కూడా చాలా లాయల్ గా ఉండేది కదా అంతకుముందు. మొన్న ఇంకా ఊపు వచ్చిన తర్వాత, ఎందుకంటే జగన్ తోటి బాగుంటూ జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు తోటి రాజకీయం చేసి కూటమి పెట్టారు. మనవాడిని కూడా మన పీకే అని పెట్టుకుని. అర్థమైందా? వీళ్ళంతా కూడా బీజేపీని తిట్టినోళ్లే. బీజేపీని మోడీని ఒక పెద్ద టెర్రరిస్ట్ అన్నాడు ఈయన, ఎవరు మన చంద్రబాబు నాయుడు. అదే మోడీని మనవాడు కూడా